లిప్స్టిక్ నిర్వచనం ప్రకారం పెదవులకు రంగు వేయడానికి ఉపయోగించే ఒక సౌందర్య సాధనం. సాధారణంగా క్రేయాన్ ఆకారంలో మరియు గొట్టపు కంటైనర్లో ప్యాక్ చేయబడుతుంది. లిప్స్టిక్ ను కనిపెట్టిన మొదటి వ్యక్తిగా ఏ ఒక్కరిని గుర్తించలేము, ఎందుకంటే ఇది ఒక పురాతన ఆవిష్కరణ. ఆధునిక లోకంలో మేకప్ తర్వాత అదరాలకు లిప్స్టిక్ అద్దకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. లిప్స్టిక్ వేసుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది ముఖానికి సరిగ్గా నప్పదు. లిప్స్టిక్ ఎవరి దృష్టినైనా ఆకర్షించగల కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. రంగు పెదాల నుంచి జాలువారే నవ్వులదే ఇవాల్టి ప్రపంచం. కానీ ఆ పెదాలకు రంగులద్దిన లిప్స్టిక్లు ఎలా తయారవుతాయి, వాటిని వేటితో తయారు చేస్తారు, దీని వెనుక దాగిన రహస్యం ఏమిటో ఇప్పుడు చూస్తే షాక్ అవటం ఖాయం. రసాయనిక లిప్స్టిక్ల సంగతి కాసేపు అలా పక్కన పెడితే, తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో కొందరు యువ రైతులు లిప్స్టిక్ పంట పండిస్తూ ఆ ప్రాంతంలో ఇప్పుడు కొత్త వ్యవసాయానికి తెరలేపారు. లిప్స్టిక్ తయారీకి అవసరమయ్యే గింజలను పండిస్తున్నారు. ప్రకృతి సహజంగా ఎన్నో రంగులతో అనేక పూలు పూస్తుంటాయి. ఆ కోవకే చెందుతుంది అనాటో మొక్క. సింధూరి, జాఫ్రా అని పిలిచే ఈ మొక్క కాయలు, గింజల నుంచి వచ్చే రంగును లిప్స్టిక్ తయారీలో ఉపయోగిస్తారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొందరు ఈ మొక్కలను సాగు చేస్తున్నారు. ఇదో సంచలనం. అందర్లా వ్యవసాయాన్ని బతకడం కోసం కాకుండా సేద్యాన్ని ఒక పరిశ్రమగా మార్చి ఎవరూ పండించని వాణిజ్య పంటలను పండిస్తే లాభం ఉంటుందని భావించారు. దానికి సంబంధించిన పరిశోధన కూడా ప్రారంభించారు. ఇంటర్నెట్ లో వెతకగా ఆయనకు అనాటో మొక్క గురించి తెలిసింది. నాచురల్ కలర్ గా ఉండే అనాటో మొక్క గింజలను లిప్స్టిక్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారని తెలిసింది. దాంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ లోనూ ఈ అనాటో మొక్కలను వాడతారు. తూర్పు గోదావరి జిల్లాలో పలు ఏజెన్సీ ప్రాంతాల్లో తమ ఇంటి అవసరాల కోసం గిరిజనులు ఈ మొక్కలను పెంచుకుంటారు. గిరిజనులు ఈ పంటను సింధూరి, జాఫ్రా అనే పేర్లతో పిలుస్తారు. ఈ మొక్కలను తానే పెద్ద మొత్తంలో ఎందుకు సాగు చేయకూడదని భావించారు కిషోర్. గంగవరం మండలం బరిమామిడి గ్రామంలో 50 ఎకరాల్లో జాఫ్రా మొక్కలను పెంచడం ప్రారంభించారు. ప్రారంభంలో తాను చాలా ఇబ్బంది పడినట్లు ఇక్కడి రైతులు చెబుతున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ జాఫ్రా పంట ఎక్కువగా ఉంది. కానీ మన రాష్ట్రంలో ఈ పంట సాగు చాలా తక్కువ. ఈ జాఫ్రా పంట గురించి పూర్తిగా చెప్పేవాళ్లు కూడా పెద్దగా లేరు. పూర్తిగా ఇంటర్నెట్ మీద ఆధారపడ్డ కిషోర్ క్రమక్రమంగా జాఫ్రా పంటపై పట్టు సాధించారు. ఈ పంట సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పంట చేతికి వస్తుంది. ఒక్కసారి నాటిన జాఫ్రా మొక్క దాదాపు 25 సంవత్సరాల పాటు కాపు ఇస్తూనే ఉంటుందని చెబుతున్నారు. జాఫ్రా పంటకు సరైన మార్కెటింగ్ లేదు. గిరిజనులు వారాంతపు సంతల్లో వీటిని అమ్ముతుంటారు. కిలో జాఫ్రా గింజలు 80 నుంచి 100 వరకు ధర పలుకుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 1000 నుంచి 1200 వరకు పలుకుతుందని రైతులు చెబుతున్నారు. ఇందులో కష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా భవిష్యత్తులో లాభాలు వస్తాయని సాగు చేస్తున్న రైతులు అంటున్నారు. మొత్తానికి సరికొత్త ఆలోచనతో సరికొత్త వ్యవసాయ పద్ధతుల్లో కొత్త తరహా వ్యవసాయ శాఖానికి ఇవాల్టి యువతరం శ్రీకారం చుడుతున్నారు.